Hello everyone, welcome to Study Race. So in this video we are going to see differences between normal English and advanced English. జనరల్గా మన నార్మల్ ఇంగ్లీష్ని డే టు డే కన్వర్జేషన్స్కి యూస్ చేస్తాం. జనరల్గా యూస్ చేయొచ్చు నార్మల్గా. బట్ అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ అనేది మనం మాట్లాడే ఇంగ్లీష్ కొంచెం అడ్వాన్స్డ్గా ఉండాలన్నా, పాలిష్డ్గా ఉండాలన్నా, ప్రొఫెషనల్గా అకాడమిక్గా ఉండాలి అంటే వీ కెన్ యూస్ అడ్వాన్స్డ్ ఇంగ్లీష్. ఓకేనా? సో మరి ఇప్పుడు ఆ టూ డిఫరెన్సెస్ అనేవి నార్మల్ ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ ఎలా చెప్పాలి, అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ ఎలా చెప్పాలి అనే విషయం మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ మీట్ టుడే అన్నాం, అది నార్మల్ ఇంగ్లీష్. లెట్స్ మీట్ టుడే ఈజ్ అ నార్మల్ ఇంగ్లీష్. దాన్ని కొంచెం మనం అడ్వాన్స్డ్గా ప్రొఫెషనల్గా చెప్పాలి అనుకుంటే లెట్స్ క్యాచ్ అప్ టుడే, ఈరోజు మనం కలుద్దాం. లెట్స్ క్యాచ్ అప్ టుడే. ఐఎమ్ వెరీ హంగ్రీ, నాకు చాలా ఆకలిగా ఉంది, ఇలా చెప్పచ్చు. ఐఎమ్ వెరీ హంగ్రీ అని నాకు చాలా ఆకలిగా ఉంది అని ఇలా చెప్పచ్చు. కానీ దీన్ని మనం కొంచెం సోఫిస్టికేటెడ్గా చెప్పాలి అంటే ఐఆమ్ స్టార్వింగ్. ఓకే, ఐఆమ్ వెరీ హ్యాపీ, అది నార్మల్ ఇంగ్లీష్ మనం జనరల్గా యూస్ చేస్తూ ఉంటాం. బట్ వీ కెన్ సే ఇన్ అడ్వాన్స్డ్ ఐఆమ్ ఓవర్ ద మూన్, లైక్ దట్ వీ కెన్ సే. ఐఆమ్ వెరీ బిజీ, నేను చాలా బిజీగా ఉన్నాను. దాన్ని అడ్వాన్స్డ్గా చెప్పాలంటే ఐఆమ్ స్వాప్డ్, అంటే చాలా బిజీగా ఉన్నానని అర్థం. ఐఆమ్ స్వాప్డ్. చూసారా, కొంచెం అడ్వాన్స్డ్గా ప్రొఫెషనల్గా ఉంటుంది మనం మాట్లాడే ఇంగ్లీష్ అనేది. ఐఆమ్ వెరీ టయర్డ్, నేను చాలా అలసిపోయాను. దాన్ని ఎలా చెప్పచ్చు? ఐఆమ్ ఎగ్జాటెడ్, నేను చాలా అలసిపోయాను. సారీ, ఐ ఫెల్ అస్లీప్, నాకు నిద్ర వస్తుంది. దాన్ని ఎలా చెప్పచ్చు ఇంకా అడ్వాన్స్డ్గా? సారీ, ఐ నోడెడ్ ఆఫ్. ఐ ఫెల్ అస్లీప్ అనేది అందరూ చెప్పేది. నోడెడ్ ఆఫ్ అనేది ప్రొఫెషనల్గా పాలిష్డ్గా ఉంటుంది మనం మాట్లాడేది కొంచెం. ఓకేనా? ట్రై టు ఫాలో అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ ఎవ్రీవన్. ఇట్స్ వెరీ కోల్డ్ అవుట్ సైడ్, బయట చాలా చల్లగా ఉంది. సో వింటర్ సీజన్ మనం జనరల్గా అంటూ ఉంటాం కదా, బయట చాలా చల్లగా ఉందని. నేను ఎలా చెప్పచ్చు ఇంకొంచెం అడ్వాన్స్డ్గా చెప్పాలంటే ఇట్స్ ఫ్రీజింగ్ అవుట్ సైడ్. గుడ్ లక్ బ్రో. సో మీ ఫ్రెండ్స్ కానీ ఎవరో కానీ లైక్ ఏదో ఎగ్జామ్ కానీ ఏదైనా కాంపిటీషన్ కానీ వెళ్తున్నారు, వీ హ్యావ్ టు సే గుడ్ లక్ ఫర్ దెమ్, విష్ చేస్తాం మనం. దాన్ని ఇంకెలా చెప్పచ్చు? బ్రేక్ ఏ లెగ్ బ్రో అంటే గుడ్ లక్ చెప్పడం అనమాట, అదరగొట్టే అన్నట్టు. స్టాప్ వేస్టింగ్ టైం, కొంతమంది టీవీ చూస్తూ ఇన్స్టా రీల్స్ చూస్తూ సో ఇదొకటి చేసి టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళతో ఇలా చెప్పండి, స్టాప్ ఫఫింగ్ అరౌండ్, అంటే వేస్ట్ చేయకు టైంని అని మీనింగ్ అనమాట. యు ఆర్ సో లక్కీ, ఎవరికైనా కొంచెం లక్కీగా వచ్చేస్తుంది, సో యు ఆర్ సో లక్కీ అంటాం. అప్పుడు లక్కీ బదులు ఇలా అనండి, యు ఆర్ సో జమీ. కీప్ ఇట్ ఏ సీక్రెట్, మనం ఎవరికైనా ఎదురు చెప్పేసి దాన్ని సీక్రెట్గా ఉంచు అంటాం కదా, అలాంటప్పుడు కీప్ ఇట్ ఏ సీక్రెట్ అంటాం. దాన్ని ఇలా అడ్వాన్స్డ్గా చెప్పండి, కీప్ ఇట్ అండర్ ర్యాప్స్. లీవ్ మీ అలౌన్, నన్ను ఒంటరిగా వదిలేసాయి అంటాం కదా, దాన్ని ఇలా చెప్పండి, గివ్ మీ ఏ బ్రేక్. సో ఇలా అడ్వాన్స్డ్గా. హౌ ఆర్ యూ నార్మల్గా అడుగుతాం, బట్ ఇదే అడ్వాన్స్డ్గా అడగాలంటే హౌ ఈజ్ ఇట్ గోయింగ్, ఎలా ఉంది, ఎలా జరుగుతుంది, అట్లా. ఇట్స్ నాట్ సో డిఫికల్ట్, అది అంత డిఫికల్ట్ ఏమీ కాదు. దాన్ని అడ్వాన్స్గా చెప్పాలంటే చూడండి ఎంత బాగుంది. ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్ కాదు అదేమి, అంటే అంత డిఫికల్ట్ ఏమీ కాదు. నేను బాగా అలసిపోయాను, ఐఆమ్ వెరీ టయర్డ్ అంటే ఐఆమ్ ఓన్ అవుట్. ఐఆమ్ ఫిట్ అండ్ హెల్తీ, సో నేను చాలా ఫిట్గా అండ్ హెల్తీగా ఉన్నాను అని చెప్పడానికి ఐఆమ్ ఫిట్ యాజ్ ఏ ఫిడిల్ అనొచ్చు. ఓకేనా? ఐఆమ్ బిట్ బిజీ, నేను కొంచెం బిజీగా ఉన్నాను అంటాం కదా, సారీ నేను కొంచెం బిజీగా ఉన్నానని చెప్తాం కదా, దాన్ని ఇలా చెప్పచ్చు, ఐఎమ్ ఏ బిట్ టైడ్ అప్. ఆర్ యూ మ్యాడ్, నీకేమన్నా పిచ్చా అంటాం కదా, దాన్ని ఇలా చెప్పచ్చు, ఆర్ యూ అవుట్ ఆఫ్ మైండ్. అలా. ఐ లైక్ యూ ఏ లాట్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. దాన్ని ఇలా చెప్పచ్చు, ఐఆమ్ సో ఇంటూ యూ. ఆ విధంగా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకే అండి. యూట్యూబ్ వీడియోస్లో వచ్చే కంటెంట్ అంతా మీకు పీడిఎఫ్ ఫార్మేట్లో కావాలి అనుకుంటే జాయిన్ ఇన్ మై వాట్సాప్ కమ్యూనిటీ ఛానల్ అండి. నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ కమ్యూనిటీ ఛానల్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, చూసి జాయిన్ అవ్వండి. అండ్ అందులో నేను మీకు డే వైజ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్, అదేవిధంగా స్పెల్లింగ్ క్విజెస్ కానీ వొకాబులరీ క్విజెస్ కూడా కండక్ట్ చేస్తున్నాను. అండ్ దాంతోపాటుగా ఈ వీడియోలో చెప్పే కంటెంట్ మొత్తానికి కూడా పీడిఎఫ్స్ అనేవి అందులో అప్లోడ్ చేస్తాను. అలాగే కొన్ని గ్రామర్ పీడిఎఫ్స్ కూడా అందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్కి సంబంధించినవన్నీ కూడా అందులో డిస్కషన్స్ ఉంటాయి. సో ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ డిస్క్రిప్షన్లో మీకు అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను, కమ్యూనిటీ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.